ఆయన గొప్పతనం ఏంటి? అయ్యా గురువుగారు కె రాఘవేంద్రరావు గారు చాలా గొప్ప సినిమాలు తీస్తున్నారండి. మామూలు కాదు, కొండవీటి సింహం అంటున్నాడు ఆయన, వేటగాడు అంటున్నాడు ఆయన, బేబచ్చని హిట్లు కొడతాడంటే ఆహా అలాగా కొడతాడైనా అని ఈయన సర్దార్ పాపారాడు అన్నాడు, దుమ్మురా కొట్టాడైనా, బొబ్బులు పుర అన్నాడు, బేబచ్చం చేశాడు. అలా కె రాఘవేంద్రరావు గారితో పోటీ పడ్డాడైనా. పోటీలో డి అన్నాడు ఆయన. మరలా వచ్చి గురుగారు కె విశ్వనాథ్ గారు శంకరాభరణం, సాగర సంగమం ఏం సినిమాలు తీస్తున్నాడండి ఆయన. ప్రపంచం జేజేలు కొడుతుందండి. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రప్రదంగా ప్రపంచపరంగా వ్యాప్తి చేసిన మహానుభావుడు కె విశ్వనాథ్. శంకరాభరణంతో అంత గొప్ప సినిమా తీశాడు సార్ గురుగారు అంటే, ఆహా అలాగా తీశాడైనా ఓకే చూడు నేను తీస్తానని మేఘ సందేశం తీశాడైనా. ఏమి మేఘ సందేశం, ఎంత మ్యూజికల్ హిట్ ఫిల్మ్ అది. సో అక్కడ కూడా కె విశ్వనాథ్ గారితో నేను డి అన్నాడు ఆయన. నెక్స్ట్ వచ్చి మళ్ళా సార్ బాపు గారు చాలా గొప్ప సినిమాలు తీస్తున్నారండి. ఏం సినిమాలు అండి, ఎస్టిక్ వాల్యూస్తో ఎటువంటి సినిమాలు తీస్తున్నారండి, ఏం ఫ్రేమింగ్ అండి, ఏం సీత కళ్యాణాలండి, ఏం బుద్ధిమంతుళ్ళు అండి అంటే ఆహా అలాగా అని ఎస్టిక్ వాల్యూస్తో గోరింటాకులు, ఓ స్వయంవరాలు ఈయన తీసాడండి అలాంటి. నెక్స్ట్ ఎక్కడో పచ్చాలి అని సజ్జిత్రాయ్ గారు చాలా గొప్ప తీశారండి. అదూరు గోపాలకృష్ణ గారు చాలా గొప్ప తీస్తున్నారండి. పుట్టని కనగల్ గారు చాలా గొప్ప తీస్తున్నారండి. ఎందరో మహానుభావులు గొప్ప గొప్ప దర్శకులు మృణాల్ గారు తీస్తున్నారండి అంటే ఆహా అలాగా అని ఈయన కూడా నేను ఓ మనిషి తిరిగి చూడన్నాడైనా, తీసాడు కొట్టడి హిట్టు. నేడన్నాడైనా తీసాడు కొట్టడి హిట్టు. సో అలా ఆబ్బి చిత్రాల్లో నేను సక్సెస్ అయ్యాడండి నేను. అంటే భారతదేశంలో ఎంతమంది దర్శకులు ఆయా రంగాల్లో, ఎంతమంది గొప్పోళ్ళు ఆయా రంగాల్లో చిత్రాలు తీశారో అన్ని రకాల చిత్రాలు కూడా తీశాడు, సక్సెస్ అయ్యాడు. వాళ్ళతో డి అన్నాడు. దట్ ఈస్ దాసరి నారాయణరావు గారు. అంతేకాదు చివరికి సార్ మీ శిష్యుడు ఆర్ నారాయణమూర్తి ఎప్పుడు సినిమాలు తీస్తున్నాడండి, దేవుడిదలు బాగా ఆడుతున్నాయండి, అతను మంచి పేరు వస్తుందని అందరూ అంటున్నారండి. అలాగా వాడు నా శిష్యుడే, వాడు నా శిష్యుడే నన్ను మొదలైన వాడు తీస్తాడా నేను తీస్తాను చూడండి. ఆత్మాభిమానంతో చూసుకున్న ఒరే రిక్షా కానీ, ఆత్మగౌరవం కోసం పడిచిన ఒసే రాములమ్మ కానీ అలా చిత్రాలు తీసి డి అని చివరి శిష్యుడితో కూడా పోటీ పడ్డాడు ఆయన. దట్ ఈజ్ దాసరి నారాయణరావు. అంటే ఆయనలో కసి, ఒక కమిట్మెంట్, ఓ పోటీతత్వం అంత గొప్పని చేసాయి. అలాగా అందరిలో కూడా పోటీతత్వం కావాలి, ఆ కమిట్మెంట్ కావాలి. నాట్ ఓన్లీ దట్, ఇన్ని సినిమాలు డైరెక్ట్ చేశాడు ఆయన, గిన్నిస్ బుక్ రికార్డు హోల్డర్ అయినా. ఏమి దర్శకుడు. నేను ఒకటే కోరుకుంటున్నా, సినిమా ఇండస్ట్రీ పచ్చగా ఉండాలంటే, నిత్య కళ్యాణం పచ్చతోడంలా ఉండాలంటే చాలామంది స్టార్ డైరెక్టర్లు ఎక్కువ సినిమాలు తీయాలి, అలాగే హీరోలు ఎక్కువ సినిమాలు యాక్ట్ చేయాలి. మా గురువు దాసరి నారాయణరావు గారిలా ఎక్కువ సినిమాలు డైరెక్ట్ చేయాలి, హీరో కృష్ణ గారిలాగా ఎక్కువ సినిమాలు యాక్ట్ చేయాలి హీరోలు. అప్పుడు సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. ఈవేళ మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆస్కార్ లెవెల్కి వెళ్ళి ఆకాశం తిత్తదింది ఓకే. ది సేమ్ టైం అత్త పాతాళాన్ని కూడా ఉంది. ఇవాళ ఎండాకాలంలో ఒక్క సినిమా ఉందా? భారీ సినిమాలు ఏమైనా ఉన్నాయా? ఏమైపోయింది ఇండస్ట్రీ? ఎక్కడ పోతుంది ఇండస్ట్రీ? సింగిల్ థియేటర్లు ఏమైపోతున్నాయి? ఓటీటీలు. సో ఇలా మల్టీప్లెక్స్లు వచ్చి ఇలాగ వచ్చేసి రేట్లు పెంచుకుంటూ పోతుంటే సామాన్య ప్రజానేమో కేవలం వినోదం సినిమా, ఆ వినోదాన్ని దూరం చేస్తుంటే సినిమా ఫీల్డ్ ఏమైపోతుంది? సినిమా ఫీల్డ్ బతకాలంటే సగటు సినిమా బతకాలి, సగటు సినిమా బతకాలంటే సినిమాలు ఎక్కువ రావాలి. అది మా గురుగారు చేసిన పని. అలా దాసరి నారాయణరావు లాగా మీరు కూడా చేయండి, హీరో కృష్ణ గారి లాగా మీరు కూడా ఎక్కువ సినిమాలు యాక్షన్ చేయండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అప్పుడే ఇండస్ట్రీ బాగుపడుతుంది, కాపాడబడుతుంది. ఇక మిత్రులారా, ఒకటేనండి ముఖ్యంగా నేను ఏమిటంటే కోరేది, మాట్లాడేది, విశ్వనాథ్ గారు ఎక్కడున్నారు? సెల్యూట్ అండి మీకు. అది చూపించారే మీరు, గొప్ప సినిమా చూపించారండి. దట్ ఈజ్ రైటర్ అండ్ డైరెక్టర్. దట్ ఈజ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ డైరెక్టర్ అండ్ రైటర్, క్రియేటర్. ఫిల్మ్ మీడియా ఇస్ ఏ సినిమా మీడియా, ఇస్ ఏ ఫిల్మ్ మీడియా, ఇస్ ఏ డైరెక్టర్స్ మీడియా. డైరెక్టర్ ఆఫ్ ది కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఇస్ డైరెక్టర్. ఏమి రైటర్, ఏం డైరెక్టర్, ఏం కాశీ విశ్వనాథ్ గారు, ఏమి ఎంత గొప్ప ఉంది, ఏమి అంత మహానుభావుల్ని నిజం చెప్పాలంటే కేవలం ఈవేళ భూమి మీద ఉన్న మనందరం మా గురువు దాసరి నారాయణరావు గారు పుట్టినరోజు